స్వాగతం. నేను పావని. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన మహిళా బాడీ బిల్డర్ హిలాంగ్ యాజిక్ చరిత్ర సృష్టించారు. భూటాన్ లో జరిగిన 15వ సౌత్ ఏషియన్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ అండ్ బ్రాంజ్ మెడల్ ను సాధించారు. ఆ రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఓవరాల్ గా గోల్డ్ మెడల్ సాధించిన తొలి ఫీమేల్ అథ్లెటిక్ గా నిలిచారు. కాగా యూజిక్ గతేడాది ఏషియన్ WBPF వరల్డ్ ఛాంపియన్షిప్ కు భారత్ కు ప్రాతినిధ్యం వహించారు. 7 గంటలుగా కేటీఆర్ విచారణ. ఫార్ములా ఈ కార్ రేస్ లో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. సుమారు 7 గంటలుగా ఆయన్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. విదేశీ సంస్థకు నగదు చెల్లింపుపైనే ప్రధానంగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఉదయం నుంచి కేటీఆర్ ను విచారిస్తుండటంతో ఏం జరుగుతుందోనని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటే NPT అనే అంతర్జాతీయ ఒప్పందం 1970 నుంచి అమల్లోకి వచ్చింది. న్యూక్లియర్ వెపన్స్ అందుకు సంబంధించిన టెక్నాలజీని విస్తరించకుండా అడ్డుకోవడమే దీని ఉద్దేశం. న్యూక్లియర్ ఎనర్జీని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించేలా మానిటర్ చేస్తోంది. ఇందులో భాగమైన ఏ దేశము అణ్వాయుధాలను తయారు చేయదు. అయితే నార్త్ కొరియా దీని నుంచి బయటకు వచ్చింది. తాజాగా ఇరాన్ కూడా వైదొలగాలని చూస్తోంది. మధ్యప్రదేశ్ కు చెందిన ఓ వ్యాపారి తన భార్య కోరిక మేరకు నిర్మించిన ఇల్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆనంద్ ప్రకాష్ అనే విద్యావేత్త తాజ్ మహల్ ను ప్రతిబింబించిన పాలరాయితో 4 BHK ఇంటిని నిర్మించారు. ప్రియం సామ్రాట్ అనే ఓ ఇన్ఫ్లుయెన్సర్ ఈ ఇంటిని విశేషాలు తెలియజేస్తూ వీడియో తీసి ఇన్స్టాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఈ వీడియోకు 71 లక్షల లైక్స్, 51 లక్షల షేర్లు రావడం విశేషం. సైప్రస్ పర్యటనలో ఉన్న మోదీ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఇది యుద్ధాల యుగం కాదని పునరుద్ఘాటించారు. యూరప్, వెస్ట్ ఏషియాలో ఉద్రిక్తతలపై ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారం, పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడం ముఖ్యమన్నారు. అంతకుముందు సైప్రస్ ప్రెసిడెంట్ నికోస్ తో ఇరు దేశాల సంబంధాల బలోపేతంపై మోదీ చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయాల్లో సిబ్బంది బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. మే 31 నాటికి 5 ఏళ్లు పూర్తయిన వారు తప్పనిసరిగా బదిలీ కావాలని, 5 ఏళ్లు పూర్తి కాని వారు ప్రత్యేక విజ్ఞప్తితో బదిలీలకు అర్హులని పేర్కొంది. ఉద్యోగికి స్వగ్రామం మండలంలోని పోస్టింగ్ ఇవ్వొద్దని స్పష్టం చేసింది. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఒకే ప్రాంతంలో పోస్టింగ్ కు ప్రాధాన్యం ఇవ్వాలంది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనకు సంబంధించిన మరో వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఈ ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన రమేష్ విశ్వాస్ మంటలు ఎగిసిపడుతున్న ప్రదేశం నుంచి ఎంతో క్యాజువల్ గా బయటకు నడుచుకుంటూ రావడం ఇందులో కనిపించింది. ఎలాంటి టెన్షన్ పడకుండా ఆయన ఫోన్ మాట్లాడడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా ఈ విమాన ప్రమాదంలో మొత్తం 279 మంది చనిపోయారు. ఉమ్మడి ఏపీలో 25 ఏళ్ల క్రితం ఆదిలాబాద్ ఉట్నూర్ లో వెలుగు అనే కార్యక్రమాన్ని తాను ప్రారంభించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మహిళల భాగస్వామ్యంతో గ్రామాలు ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా దీనిని తీసుకొచ్చామన్నారు. కాలక్రమేణా సర్ప్ గా రూపాంతరం చెంది లక్షల మంది జీవితాల్లో వేలాది గ్రామాల్లో వెలుగులు నింపిందన్నారు. దీనిని ఉద్యమంలో ముందుకు తీసుకెళ్తున్న మహిళలు, సర్ప్ ఉద్యోగులను సీఎం ఎక్స్ లో అభినందించారు. తెలంగాణలోని రాష్ట్రంలో అన్నదాతలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వర్షాకాల పంటలకు పెట్టుబడి కోసం రేపటి నుంచి రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమ చేయాలని నిర్ణయించింది. ఎకరాలతో సంబంధం లేకుండా అందరికీ డబ్బులు వేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ పథకం కింద ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున ఏటా 2 సార్లు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. ప్రధాని మోదీ సైప్రస్ పర్యటన ముగిసింది. దీంతో ఆయన అక్కడి నుంచి కెనడాకు బయలుదేరారు. కెనడాలో జరిగిన G7 సమ్మిట్ లో మోదీ పాల్గొనున్నారు. ఆ తర్వాత ప్రధాని క్రొయేషియా పర్యటనకు వెళ్లనున్నారు. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.